ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున దేవుని యొక్క వర్తమానాన్ని తెలుసుకుందాము. చాలా సంతోషం మరలా మీ ముందుకి ఇలాగన ప్రభు తీసుకొచ్చినందులకు. దేవుని యొక్క వర్తమానము మనం తెలుసుకునే విధము చాలా క్రమంగా ఉంటుంది. ఎందుకనంటే నిజమైనటువంటి అవసరత ఎటువంటి ఆటంకాలనైనాను జయిస్తుంది. నిజమైనటువంటి అవసరత ఎటువంటి ఆటంకాలనైనా జయిస్తుంది. ఆ ఆటంకాలను జయించినటువంటి ఆయా విశ్వాసము ఆదరణ పొందుకుంటుంది. ఆదరణ పొందుకోవడమే కాక దేవుని సాక్షిగా కూడా నిలుస్తూ ఉంది. మరి ఏంటి అవసరత? ఎటువంటిది ఆటంకము? ఎందు నిమిత్తము ఉన్నది విశ్వాసము? ఆదరణ కలిగి ఉందా? ముఖ్యంగా సాక్షి జీవితాన్ని ఎరిగి నడుచుకుందా అనేది మనం తెలుసుకున్నట్లయితే దేవుని నామానికి స్తుతించగలిగిన వారం అవుతాము. దేవుని నామాన్ని ఘనపరిచిన వారం అవుతాము. ముఖ్యంగా ఆయన సాక్షులంగా మనము నిలుస్తాము. చూడండి ప్రియమైన వారులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము చూసుకునేటప్పుడు ఆ అవసరత ఎలా ఉన్నది అనేది మనం తెలుసుకుంటే నిజమైనటువంటి అవసరత గొప్ప ఆదరణను కలుగుతుందని, ఆ ఆదరణతో పాటు దేవుని యొక్క సాక్షిగా నిలుస్తుందన్నది మనము తెలుసుకుంటాము. లూకాసు వార్త 18వ అధ్యాయము 35వ వచనం నుండి 43వ వచనముల వరకు మనం చూసినట్లయితే ఈ 10 వచనాల్లో కూడా చాలా వివరణతో కూడినటువంటి దీవెనకరమైనటువంటి స్వస్థత అయితేనేమి, దేవుని అందలి నిలిచినటువంటి విశ్వాసం అయితేనేమి, దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి ప్రణాళికలో భాగమైనటువంటి ఓ మనుషుని యొక్క జీవిత విధానం అయితేనేమి మనము స్పష్టంగా చూడగలుగుతాం. మొదటగా ఇక్కడ నేను 18వ అధ్యాయము లూకాసు వార్త 18వ అధ్యాయము 35వ వచనం నుండి కొన్ని మాటల్ని నేను చదువుతున్నాను. మీరు కూడా బైబిల్లో ఉన్నట్లయితే చూడగలుగుతారని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, 35వ వచనమును చదువుతూ ఉన్నాను. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షమడుగు కొరుచుండెను. 36వ వచనం చదువుతున్నాను. జనసమూహము దాటిపోచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా 37వ వచనం, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. 38వ వచనం, అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరకుండమని ముందర నడుచుండిన వారు వారిని గద్దించిరి గాని వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేసెను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ మాటలని మనము చూస్తూ ఉన్నాము. ఇక్కడ యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ ప్రక్కను కూర్చుండి భిక్షం అడుక్కునుచున్నాడు అన్నట్లుగా మనం మొదటి వచనాన్ని మనం చూసి ఉన్నాము. అయితే ఆయన భిక్షం అడుక్కుంటున్న వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన అవసరత ఏమై ఉన్నదంటే ఆయన త్రోవ ప్రక్కను కూర్చున్నటువంటి గుడ్డివాడు. అక్కడ భిక్షం అడుక్కుంటున్నట్లు కాదు, ఆయన గ్రుడ్డితనముగా ఉన్నటువంటి త్రావు ప్రక్కన కూర్చున్నటువంటి ఓ భిక్షగాడు. అయితే ఆయనకి అవసరత ఏమై ఉంది అంటే ఆయనకి తక్షణము కావలసి ఉన్నది కండ్లు కనిపించాలి. ఆయన కళ్ళు కనిపించినప్పుడు ఆయనకి నిజమైనటువంటి అవసరత తీరుతుందనేదిగా ఇక్కడ మనము చూస్తాము. ఆ అవసరతని ఏం జరుగుతుందట? ఆయన భిక్షం అడుక్కుంటూ ఆ యొక్క త్రోవ పక్కన కూర్చుండేటప్పుడు నజరేయుడైనటువంటి యేసు ప్రభువారు ఆ మార్గమును వెలుచున్నట్లుగా ఇక్కడ వాక్య భాగాన్ని మనము చూస్తూ ఉన్నాము. అయితే చూస్తున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే
యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు ఆయన ప్రక్క నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ గుడ్డివాడి ఆశ ఏంటి, ఆయన ఆలోచన ఏంటి అంటే, మనకు వాక్య భాగమును గూర్చి తెలుస్తున్నది ఏంటంటే, ఆయన అవసరత ఆయనకి కళ్ళు కనిపించాలని. రెండో ఆలోచన చూస్తే యేసుక్రీస్తు ప్రభువారే ఆయనను స్వస్థపరచగలిగినటువంటి దేవుడని ఆయన అక్కడ నమ్మికతో ఉన్నాడుగా మనకు కనిపిస్తూ ఉంది. అయితే కనిపిస్తున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారట, అక్కడ వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాము. 39వ వచనం చూస్తున్నప్పుడు, ఊరకుండమని ముందర నడుచుండిన వారు వారిని గద్దించిరి గాని వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేక వేస్తున్నాడు. దినాల్లో మనం చూస్తూ ఉన్నాము, ఎవరైనాను బాగుపడుతున్నప్పుడు అవతల వ్యక్తులకు ఇష్టం ఉండదు. చాలామంది సన్మార్గంలో నడుస్తాలని ఆశపడేటప్పుడు కూడాను వారికి ఇష్టం ఉండదు. ఎందుకనంటే వారి ముందు అవతల వ్యక్తి ఎప్పుడూ కూడాను చులకనగా ఉండాలని, దిగులుగా ఉండాలని, ముఖ్యంగా ఏంటంటే వారికంటే వీరు ఏ పరిస్థితుల్లో కూడాను పై స్థాయిలో ఉండకూడదని ప్రాముఖ్యమైనటువంటి ఆలోచనలతో నేడు దినాల్లో మనుషులు కలిగి ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆలోచన ఏంటంటే, ఆయన ఇంకెవరికో పోటీ పడాలనో, పోటీగా నిలవాలనో, పోటీగా ఉండాలనేది ఆయన ఉద్దేశం అయితే కాదు. ఆయన అవసరత ఏమై ఉందంటే కండ్లు కావాలి ఆయనకి. ఆ కండ్లు కూడాను యేసు ప్రభు వారే ఇవ్వగలుగుతారనేటువంటి విశ్వాసము ఆయనలో మనం చూస్తాం ప్రియులారా. కాబట్టే ఆయన దావీదు కుమారుడా నన్ను కరుణించని మొదటగా కేక వేశాడు. చాలామంది ఊరకుండమని ఆయనను గద్దిస్తూ ఉన్నప్పుడు కూడాను మరలా బిగ్గరగా కేక వేస్తూ దావీదు కుమారుడా నన్ను కరుణించు అని మరలా ఆయన కేక వేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసినటువంటి విధానం చూస్తే ఆ మొదటిగా ఆయన అవసరతను చూస్తున్నాము. ఊరకుండమని అక్కడ మనుషులు గద్దిస్తున్నప్పటికీ కూడాను ఆ ఆటంకాలని జయించినటువంటి ఆయన విశ్వాసాన్ని చూస్తున్నాము. మొత్తంగా ఈ రెండు మాటల ద్వారా ఆయన ఎలాగ ఆదరణ పొందాడో మనం చూస్తాము. చూడండి, 3వ మాట ఏమనుంది అంటే అక్కడ 40 వచనాన్ని మనం చూస్తూ ఉన్నాము. అంతటి యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకుని రమ్మని వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయగోరుచున్నానని అడుగగా అని ఉంది. ఇక్కడ యేసు ప్రభు వారు ఏం చేశారు, ఆ గుడ్డివాడు కేక వేస్తున్నటువంటి ఆ సంగతి ప్రభు వారికి ముందుగానే తెలిసినప్పటికీ కూడాను మనుషుల యొక్క ఆలోచనలను, మనుషుల యొక్క విధి విధానాలను, మనుషుల యొక్క హృదయ ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడు, వారి అంతరంగాల్ని చూస్తున్నటువంటి దేవుడు వారి అవసరతను కూడాను వారి ద్వారానే గుర్తించాలని, వారి ద్వారానే ఆ విశ్వాసం ద్వారానే వారిని రక్షించాలని ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, ఎవరైతే దావీదు కుమారుడా నన్ను కరుణించు అని గుడ్డివాడు కేక వేస్తున్నాడో, తన అవసరతను గూర్చి యేసు ప్రభు వారి దగ్గర వేడుకోవడానికి సిద్ధపడుతున్నాడో, ఆ వ్యక్తిని ఏమంటున్నాడంటే తీసుకుని రమ్మని ఆయన తెలియజేశాడు. తెలియజేసినటువంటి ప్రభువు ఏమని అడుగుతున్నాడట చూడండి, ఇక్కడ మాటలు మనం చూస్తాము. లూకాసు వార్త 18వ అధ్యాయం 40వ వచనంలో యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకుని రమ్మని అనను వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయగోరుచున్నానని అనను. యేసు ప్రభు వారికి తెలియదా ఆయన ఎందుకు కేక వేస్తున్నాడో? సర్వ సృష్టిని ప్రేమిస్తున్నటువంటి దేవుడు, సర్వమానవాళి కొరకు కూడాను ఈ లోకానికి వదకు తేబడిన గొర్రెపిల్లగా మారనున్నట్లుగా ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభువునకు, ముఖ్యంగా పాపములను గూర్చి, పాప దోషములను గూర్చి ఎరిగినటువంటి దేవుడు, ఎన్నో స్వస్థతలను, అద్భుతాలను, ఆశ్చర్యకార్యాలను చేసినటువంటి ప్రభువునకు ఈయనకి ఏం కావాలో తెలియదంటారా? తెలుసు. అయితే ఆయన అవసరతను ఏంటో ఆయన ఎరిగినప్పటికీ కూడా ఆయన ద్వారా విని ఉండాలని, ఆ అవసరతను గుర్తించి ఆయనకు స్వస్థత కలుగజేయాలని ప్రభువారైతే సిద్ధంగా ఉన్నట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకనే అడుగుతున్నాడు ఆయన, నేను నీకేం చేయగోరుచున్నాను అని. ఇష్టం లేని వ్యక్తి అయితే నేను నీకేం చేయాలని అడగరు, లేకపోతే స్వస్థపరచాలని ఆలోచన లేకపోతే
ఆయనని తీసుకురండి అని తెలియజేయరు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఆలోచన ఏంటంటే ఆయనని తీసుకురమ్మన్నారు. ఆ గుడ్డివాడిని తీసుకొచ్చాక నేను నీకేం చేయగోరుచున్నాను అని అడిగాడు. అడిగేటప్పుడు ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా ప్రియులారా? చూద్దాం, చూడండి 42వ వచనం. యేసు ఆ 41వ వచనం చూస్తే, వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయగోరుచున్నాను అడుగగా వాడు ప్రభువా చూపు పొందుగోరుచున్నాను అనను. ఆ గుడ్డివాడు కూడాను తక్షణమే తన అవసరతను గుర్తించి ఆదరించగలిగినటువంటి ప్రభువే తనను రక్షించగలుగుతాడని నమ్మిక ఉంచి విశ్వాసమును ఆయన పట్ల కలిగి చేసుకొని ఆయన చెప్తున్నటువంటి సంగతి ఏంటంటే ప్రియులారా, అయ్యా నేను చూపు పొందుగోరుచున్నాను. చాలామందికి నీకేం కావాలో అడిగేటప్పుడు ఏం కావాలో ఖచ్చితంగా దేవునికి తెలియజెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. ఏం కావాలో కూడాను వారికి తెలిసే ఆలోచనలు ఉన్నప్పటికీ కూడాను దేవుని దగ్గర చెప్పుకోలేనటువంటి స్థితిగతుల్లో ఉంటారు. కారణం ఏంటంటే వారి అవసరతను వారు గుర్తించలేనటువంటి గుడ్డితనంలో వారు బ్రతుకుతుంటారు. కానీ ఇక్కడ గుడ్డివాడైనప్పటికీ ఆయన ఆలోచన ఏంటంటే ఆటంకాలను జయించినటువంటి అవసరత తనకి ఉందని, అలాంటి విశ్వాసము ద్వారా ఆదరణ పొందగలగాలని ఆయన కోరుకున్నాడు. కనుకనే ఇక్కడ చెప్తా ఉన్నాడు, ప్రభు అడిగినటువంటి ప్రశ్నకు జవాబుగా అయ్యా నేను చూపు పొందుగోరుచున్నాను అన్నప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారట 42వ వచనంలో, యేసు చూపు పొందము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పెను. దేవునికి స్తోత్రం. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. ప్రభువు ఎవరిని బలవంతంగా ఉపయోగించుకోరని వాడుకోరని, ఎవరిని కూడాను బలవంతంగా కూడాను తన దగ్గరకు తీసుకోరన్నది ఇక్కడ ఆత్మీయ సత్యంగా మనం చూస్తాము. ఇది నాకు కావాలి ప్రభు అని అడిగేటప్పుడు, ఇది నాకు కావాలని ఆయన అని తెలుసుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా సమాధానకర్తగా ఉండి ప్రేమిస్తాడు. కాబట్టి చివరికి ఈ మాటను చూద్దాము. ఆ 43వ వచనంలో, వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించును, ప్రజలందరూ అది చూచి దేవునికి స్తోత్రం చేసిరి. ఈ గుడ్డివాడు ఏం చేశాడట? తన అవసరత నుండి ఊరకుండమన్నటువంటి ఆ ప్రజల నుండి విడుదల కావాలని ఆటంకాల్ని జయించి తద్వారా ప్రభు దగ్గర ఆదరణ పొంది ఉన్న విశ్వాసం ద్వారా స్వస్థత పొందుకోగోరి చివరికి దేవుని యొక్క సాక్షిగా ఆయన మారిపోయాడు. ఇది అవసరత కాదంటారా? ఇది ఆలోచన కాదంటారా? ఇది సాక్ష్య జీవితం కాదంటారా? ఇలాంటి జీవితం అవసరం లేదంటారా? ఆలోచించండి. అవసరతల నుండి మనం బయటికి రావాలంటే ఆటంకాలను జయించాలి. ఆటంకాలను జయించాలంటే ఆయన ఆదరణను పొందాలి. ఆయన ఆదరణను పొందుకోవాలంటే నీ విశ్వాసాన్ని ఆయన ముందు పెట్టాలి. నీ విశ్వాసంతో పాటు నువ్వు స్వస్థపరచబడతావు. ఆ స్వస్థపరచబడినటువంటి నీ యొక్క ఆలోచన విధానంలో నుండి నువ్వు ఆయన సాక్షిగా మారుతావు. నువ్వు ఆయన సాక్షిగా మారటమే ఆయన కోరుకుంటున్నాడు. అట్టి ఆత్మీయ జీవితమే అవసరమే ఉందని ఆయన నీ ద్వారా ఆశిస్తున్నాడు. కాబట్టి ఈ ఆలోచన అన్నిటినీ కూడాను మీరు మీ హృదయంలో పెట్టుకోవాలని, దేవుని కొరకు సాక్షులుగా జీవించాలని, దేవుడి మాటలను దీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నాయనా, గుడ్డివాడు కేక వేశాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని. నా ప్రభువా, ఇదిగో ఆ కేకను విని తనను స్వస్థపరిచిన దేవుడవు. నీ వంటి దేవుడవు, నీ వంటి ప్రేమికుడువు ప్రభువా, ఈ లోకములో మాకు వేరెవరు లేరు తండ్రి. నీ నామానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. కేక వేసిన ప్రతి వారిని మీరు దీవించండి. ఆ కేకను విని నాయన నీ సాక్షులుగా జీవించడానికి నీ గొప్ప తరుణాన్ని, సమయాన్ని, జీవితాల్ని ప్రభువా బయలుపరచండి. మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావంలో ఆరోపిస్తూ యేసు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ.